సమగ్రమైన ఉన్నత స్థాయి ఆలోచన విధానం ద్వారా జనసేన సారథుల నియామకానికి ఈ కమిటీ ద్వారా విజయవంతమైన నిర్వహణ జరుగుతుందని ఏలూరు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఆదివారం జనసేన ఏలూరు పార్లమెంట్ సమాచార సేకరణ దరఖాస్తు ఆఖరి రోజు కూడా దరఖాస్తుల స్వీకరణకు విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవుల కోసం దరఖాస్తు చేసుకునే సదవకాశం నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు. కేడర్ నుండి లీడర్ గా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ఒక్కరోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అనుసరించని సరికొత్త పందాలో పారదర్శకంగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కష్టపడ్డ వారికి, కష్టపడుతున్న వారికి సువర్ణ అవకాశం అని అన్నారు. ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్ బత్తుల బలరామకృష్ణ స్వయంగా అప్లికేషన్ పరిశీలించి స్వీకరించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా 7వ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మరింత ఉత్సాహంగా మొదలైందన్నారు. ఈ రోజు ఉదయం అనుకున్న సమయానికే వేదిక వద్దకు చేరుకుని పార్టీ అగ్రనాయకత్వం నియమించిన కమిటీ సభ్యులతో కలిసి కేంద్ర ఐటీ టీం విభాగం వారితో కలిసి ఈ అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. అనంతరం సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, దెందులూరు జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, ఏలూరు జనసేన నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున కమిటీ నిర్మాణం అనేది క్షేత్రస్థాయిలో పారదర్శకంగా జరగాలని, ఈ యొక్క స్థానిక నాయకత్వం బలంగా ఉండాలని, అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానివ్వండి, మండల కమిటీలు కానివ్వండి, నియోజకవర్గ కమిటీలు కానివ్వండి, జిల్లా కమిటీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర కమిటీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కమిటీలు కానివ్వండి, అన్నీ ఎవరైతే పార్టీకి నీతి నిజాయితీతో నిబద్ధతతో పార్టీకి కష్టపడి పనిచేస్తారో, స్థానికంగా ఉన్న ప్రజలకు ఎవరైతే చక్కగా సేవలు అందించగలుగుతారో, ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి బలంగా నిలబడ్డారో, అలాగే మధ్యలో వచ్చినప్పటికీ కూడా పార్టీకి ఎవరైతే ఖచ్చితంగా నిలబడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు ప్రజల్లోకి ఎవరైతే తీసుకెళ్తున్నారో, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని గ్రూపులు అనేది ఏమీ లేకుండా, స్థానిక నాయకత్వం రికమెండేషన్ కూడా అవసరం లేకుండా పారదర్శకంగా కమిటీలు వేయాలని వారు నిర్ణయించారు. టోటల్గా వచ్చి ఈ యొక్క ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 2215 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పటి వరకునే 2215 అప్లికేషన్స్ ఇప్పటి వరకు వచ్చినాయి. పదవులు ఎన్ని ఉన్నాయి అనేది అది అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. అంటే చాలా కమిటీలు ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ కమిటీలు ఉన్నాయి కాబట్టి అది అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈ 7 రోజుల కార్యక్రమం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, పార్టీలో ఒక ఊపు అనేది, పార్టీలో ఒక జోష్ అనేది ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా మరి కార్యకర్తలు, ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు. ఆ రకంగా అన్నీ కూడా కవర్ అవ్వాలి. స్టేట్ వైడ్గా 25 పార్లమెంట్లో కూడా కవర్ అవ్వాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక నూతన వరవడిని, అంటే భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీలో కూడా ఈ వరవడి అనేది లేదు ఇప్పటి వరకు. మేము కూడా గత 40 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, కానీ మరి ఇట్లాంటి వరవడి లేదు. ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త తన మనోభావానికి అనుగుణంగా అప్లై చేసుకునే విధంగా ఒక అవకాశాన్ని కల్పించడం అనేది చాలా అరుదైనటువంటి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు, జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా దీంట్లో ఒక స్థానం దొరుకుద్ది, వారు పనిచేయడానికి ఒక వేదిక అనేది దొరుకుద్ది అనేది పూర్తిగా మేము ఆశిస్తూ ఉన్నాం. మరి అబ్జర్వర్గా వచ్చినటువంటి బలరామకృష్ణ గారు అయితే చాలా వారి పూర్తి సమయాన్ని కూడా ఇక్కడ హెచ్చించి చాలా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చాలా మంచిగా మరి ఒక 7 రోజులు కూడా కార్యక్రమం నడిచింది. వారికి ఏలూరు నియోజకవర్గం నుంచి, ఏలూరు పార్లమెంటు ప్రజలందరి తరఫున, మా యొక్క జనసేన పార్టీ కోఆర్డినేటర్స్గా, ఇన్ఛార్జెస్ కానీ, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్లని నియమించి
ఏ జిల్లాకి ఆ జిల్లాకి మంచి నాయకత్వాన్ని అక్కడ అప్పచెప్పి ఏదైతే జనసేన పార్టీ కోసం జనసేన స్థాపించిన కాడి నుంచి కూడా ఎంతో కష్టపడేటువంటి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళకి పార్టీ నుంచి గ్రామ ప్రెసిడెంట్లు, మండలం నుంచి మండల కమిటీ సభ్యులుగా, నియోజకవర్గం నుంచి అనేక పదవులకి వారిని ఇంకా ఎదిగే విధంగా ప్రోత్సాహాలు అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 7 రోజుల పాటు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, అలాగే గోవింద్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ గోవింద్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే గారికి, ప్రత్యేకించి 7 నియోజకవర్గాల్లో చక్కగా గ్రామ స్థాయి నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకొని అక్కడ ఇన్ఛార్జీలతో సంప్రదించి అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా సంప్రదించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. వారికి మా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.